అందరికీ నమస్కారం. అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే కోడిగుడ్డు అట్టయితే వేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. ఇలాగ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర, అలాగే 4 కోడిగుడ్లు ఇలా వేసుకుని శుభ్రంగా వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే నేను మూకుట్లు అన్నది వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా, నాకు రాదు. వెజ్ వంటలు అంటే ఏమన్నా చేసేస్తాను, కానీ నాన్ వెజ్ వంటలు అంత ఎక్స్పర్ట్ అయితే కాదండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయలేదు, ఎప్పుడు అత్తవారింటికి వెళ్తేనేమో అక్కడ అన్నీ వెజ్ వంటలే కాబట్టి నాకు ఎప్పుడు నాన్ వెజ్ చేయవలసిన అవసరం అయితే రాలేదు. అందుకని ఇలాగైతే 2 కోడిగుడ్లు అయితే 2 ఆమ్లెట్లు అయితే వేసాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తిని బాగుందని చెప్పారు. ఇలాగైతే రెడీ. అమ్మ వాళ్ళు అయితే ఇలాగ ఇంట్లో, నేనైతే ఆమ్లెట్లు వేసాను అనమాట. అమ్మ అయితే రైస్ వండింది, చపాతీ చేసింది. ఇదేమో వంకాయ కూర, ఈ బంగాళదుంప వేపుడు, అలాగే పెరుగు తొరక అంటే నాకు చాలా ఇష్టం. ఇది చికెన్ పచ్చడి అండి. ఇది పెరుగు తొరక, పైన మేగడ ఉంటుంది కదండి, ఆ మేగడ అంటే నాకు చాలా ఇష్టం.